మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సర్టిఫికేట్ కావాలంటే 30,000 కట్టాలి అనేసి అట్లా 75,000 తీసుకున్నారండి సార్ వాళ్ళ దగ్గర. మన 2 గంటల రాత్రుల్లో పూజలు శుద్ర పూజలు చేసి అవంతా మాకు ఫోటోలు నేను చూపిస్తా ఉంటారు. మాకు ఇవేమి తెలియదు సార్, నిజంగా మాకు భయం వేస్తా ఉంది. ఈ బిడ్డ మేము ఎట్లా మా బిడ్డలు కాపాడుకునేది? యాశ్రమని ఇచ్చిన ఇన్ని జరుగుతున్నాయి. ఆ యాశ్రమని ఎత్తి వాళ్ళకి శిక్ష పడేలా చేయండి అని. అప్పు తీర్చలేక ఇట్లా బిడ్డల్ని దొంగతనం చేసి అమ్ముతున్నారు సార్ వాళ్ళు. జాదు సార్, ఆ మణికంఠ అనే వ్యక్తి మాత్రం పెద్ద జాదు దొంగ. చంద్రగిరిలో ఒక అమానుషమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. పిల్లలకి ఎవరికైనా ఆరోగ్యం సరిలేకపోతే వాళ్ళకి మంతరిస్తూనో లేకపోతే వాళ్ళ పేరిట పూజలు చేస్తానంటూ ఆ పిల్లల ఫోటోలను తీసుకొని బయట వాళ్ళకి విక్రయించే ప్రయత్నం చేస్తున్నాడు ఒక దుర్మార్గుడు. సో వాడి బండారం మొత్తం కూడా ఇప్పుడు బయటపడిందని చెప్పుకోవచ్చు. చంద్రగిరి ఎస్టీ కాలనీకి చెందినటువంటి ఒక బాబుది ఫోటో తీసుకున్నటువంటి మణికంఠ అనే వ్యక్తి తిరుపతిలో ఉన్నటువంటి మురుగన్ అనే వ్యక్తికి 60,000కి విక్రయానికి పెట్టాడు. అయితే ఎంతసేపటికి డబ్బులు పంపించినప్పటికీ ఆ బాబుని తీసుకొని వచ్చి ఇవ్వకపోయేసరికి నేరుగా చంద్రగిరిలో ఉన్నటువంటి అతను అడ్రస్కి వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బండారం అంతా కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇవన్నీ కూడా ఫేకు. ఆ బాబు ఫోటో పెట్టి కేవలం డబ్బులు మాత్రమే దండుకున్నారు అనే విషయం తెలియగానే ఒక్కసారిగా కూడా తిరుపతికి చెందినటువంటి మురుగన్ షాక్ తిన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పారు, మీ బాబునే తమకి విక్రయిస్తామని చెప్పారు. ఈ కారణంగా 60,000 డబ్బులు నా దగ్గర తీసుకున్నారని చెప్పడంతో ఒక్కసారిగా ఇక్కడ షాక్కు గురైనటువంటి పరిస్థితి. వెంటనే పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. మణికంఠ ఇదే ప్రాంతంలో ఉండేవారు, ఇదే ఇంట్లో అతను నివాసం ఉండేవారు. కాకపోతే అతను అంధుడుగా చెప్తున్నారు, కంటి చూపు కనిపించదని చెప్పి అతను అందరికీ చెప్పేవాడు. కాకపోతే అతనికి చూపు బాగానే కనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ఉండేటువంటి పిల్లలని దగ్గర చేర్చుకొని ఒక ట్రస్ట్ అయితే ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా పిల్లల్ని విక్రయించే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ బండారం అంతా కూడా బయటపడింది. ప్రస్తుతం ఆ వ్యక్తి మణికంఠ అనేటువంటి వ్యక్తి పరారీలో ఉన్నట్టయితే తెలుస్తుంది. బాలుడికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగిందో తల్లి రోజా ఉందో ఒకసారి ఆమెతో మాట్లాడదాం. కాదమ్మా, ఎవరు వచ్చారు అసలు ఇక్కడికి? వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఏం చెప్పారు? అంటే వాళ్ళది తిరుపతి అన్నారు. వచ్చి ఎవరు మణికంఠ ఎవరంటే మాకు ఆయన పేరు తెలియదు, మాకు కండ్లు కనపడవు అనింది ఆమె. వాళ్ళ ఇల్లు అదే అని చెప్పాము. మళ్ళీ ఆడ కూర్చో ఉన్నారు సోపు వాళ్ళు. మళ్ళీ వాట్సాప్ ఫోటో పెట్టినారమ్మా అంటే నా పిల్లోడు ఆడుకుంటా ఉన్నాడు. ఆడుకుంటా ఉంటే ఈ పిల్లోడు అనాథ బిడ్డ, తల్లిదండ్రి ఎవరు లేరు అని చెప్పిన. మళ్ళీ వాట్సాప్లో ఫోటో చూపిస్తే మా పిల్లవాడే. దాన్ని చూసే కొందికి మేము భయపడినాం సార్. అమ్మేస్తాము, డబ్బులు కూడా తీసుకున్నారంట వాళ్ళ దగ్గర. అంటే మీ పిల్లాడిని చూసి వాడు మీ దగ్గర గుర్తు పెట్టినారు. వాళ్ళయ్యే చెప్పారు సార్ మాకు. లేకపోతే అనాథ మాకు ఇస్తామని చెప్పారు వాళ్ళు. మాకు పిల్లలు లేరు, మేము కొనుక్కుంటామని చెప్పినారంట వాళ్ళు. అంటే మణికంఠ అనే వ్యక్తి ఇక్కడే మీ వీధి పక్కనే ఉండేవాడు కదా, ఆయన ఏం చేసేవాడు సార్? ఆయన ఏం చేస్తాడని మాకు తెలియదు, అంతగా పరిచయం లేదు. ఆయన ఎవరో తెలియదు మాకు. వచ్చి పోతా ఉంటాడంటే దాంట్లో పోతాడు. బాబు ఫోటో ఆయనకి ఎలా? పాప, చిన్న పాప ఉంది, వాళ్ళ కూతురు ఉంది, వాళ్ళకి ఎత్తుకొని పోతా ఉండింది సార్. మాకు తెలియదు అంతగా, వాళ్ళకి అవ్వాలని తెలియదు మాకు. ఇట్లా పనులని చేస్తారని మాకు తెలియదు. ఎట్టో మీరు హెల్ప్ చేయండి సార్, మాకు భయం వేస్తుంది వాళ్ళు చూస్తా ఉంటే. అతను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడమ్మా ఇక్కడ? 2 సంవత్సరాల నుంచి ఉన్నారు సార్. కానీ అంటే అతను మామూలుగా ఒక ట్రస్ట్ నడిపిస్తున్నట్టయితే తెలుస్తోంది. సో ఆ ట్రస్ట్ లో పిల్లలు ఎవరన్నా ఉన్నారా? అంటే ఎవరు లేదు సార్, మాకు తెలియదు అంతగా. ఎవరు తెలియదు సార్ మాకు అంతగా. సో మణికంఠ అనే వ్యక్తి పట్టెడన్నం ట్రస్ట్ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేశాడు. సో దాంట్లో ఆ ట్రస్ట్ ను చూపించి కొంతమంది పిల్లలని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా బాధితులు చెప్తున్నారు. మరో మహిళ ఉంది, ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళ. మా బాబు ఎలా ఉండేవాడమ్మా? మామూలుగా ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, ఎంత వయసు ఉంటుంది?
బాబు 2 సంవత్సరాలు బాబు సార్. ఆడుకునేవాడు. ఈ పక్కే ఆడుకునేవారు. మా ఇల్లు కూడా ఇక్కడే. మా ఇంటి ముందరే ఆడుకునేవాళ్ళు. వాళ్ళ కూతురు మా ఇంటికే వస్తుంది, ఆడుకుంటుంది. మా పిల్లోళ్ళంతా తోడుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఆడిపించుకుంటుంది సార్. సరేలే ఆడిపించుకుంటా ఉందిలే అని మేము కొంచెం ధైర్యంగా ఉంటా ఉన్నాము. వాళ్ళు ఇట్లా ఫోటోలు తీసి బిడ్డలు లేకుండా ఉండే వాళ్ళకి మీకు ఈ బిడ్డని అమ్మేస్తాము అనేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఫస్ట్ మాకు 10,000 కట్టండి, బిడ్డని ఇస్తాము. బిడ్డని తీసుకున్నాక 30,000 కట్టండి, అది ఏమో సర్టిఫికేట్ కావాలంటే 30,000 కట్టాలి అనేసి అట్లా 75,000 తీసుకున్నారండి సార్ వాళ్ళ దగ్గర. మేము నిన్న బయట నించో ఉంటే వాళ్ళు వచ్చేసి ఈ బిడ్డ అనాథ బిడ్డ అంట, ఈ బిడ్డని అనాథాశ్రమంలో ఉండదు, ఈ బిడ్డ మీకు కావాలని వచ్చి మమ్మల్ని అడిగినారు, మాకు ఈ బిడ్డని ఇస్తారు అని చెప్పినారు సార్. మాకి మేము లేదు మేము తల్లిదండ్రులు ఉండాము, ఎవరు చెప్పినారు మీకు అంటే ఇట్లా మణికంఠ అనే వ్యక్తి ఉన్నాడు, కళ్ళు కనపడు ఆయనకి అనే. అయ్యో వాడు ఆశ్రమం నడుపుతా ఉన్నారు కదా వాళ్ళ అంటే, అవును వాళ్ళే, మాకు ఈ బిడ్డని ఇస్తాము అని చెప్తే మళ్ళీ వాళ్ళ భార్యని పోయి అడిగితే వాళ్ళ భార్య మాకేం తెలీదు, నాకు అసలు ఏం తెలీదు అని అంటాను సార్. మీకు తెలియకుండా ఎట్లా చేస్తామంటే లేదు మాకు తెలీదు అని ఓన్ ఏడుస్తూ ఉంది. ఇట్లా మా బిడ్డల్ని ఇట్లా దూరం చేసి వాళ్ళకి ఏం సార్, వాళ్ళ బిడ్డలు 2 ఉండారు, ఆయన కళ్ళు కలబడు అంటా ఉండారు, వాళ్ళకి 2 భార్యలంట సార్, మాకు తెలీదు. ఇవి నిన్న మాకు చెప్తా ఉండారు. మన 2 గంటల రాత్రుల్లో పూజలు శుద్ర పూజలు చేసి అవంతా మాకు ఫోటోలు నిన్న చూపిస్తూ ఉండారు. మాకు అవి చూస్తేనే భయం వేస్తూ ఉంది. ఎట్లా మా బిడ్డలు మేము ఎట్లా కాపాడుకోవాలి, మాకు అత్త మామ లేరు, మేము ఇంట్లో పని చేసుకుంటాము, బిడ్డలు బయట ఆడుకుంటా ఉంటారు, మాకు ఇవేమి తెలియదు సార్. నిజంగా మాకు భయం వేస్తూ ఉంది. ఈ బిడ్డ మేము ఎట్లా మా బిడ్డలు కాపాడుకునేది. మాకు ఒక్కొక్క బిడ్డే ఉన్నారు, మాకు 2 బిడ్డలు లేరు, ఒక్క బిడ్డే ఉన్నది. ఒక్క బిడ్డలు కూడా వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారంటే మాకు దయచేసి న్యాయం చేయండి సార్. వీళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళు ఆశ్రమాన్ని ఎత్తేయండి. ఈ ఆశ్రమాన్ని చిన్న ఇన్ని జరుగుతున్నాయి. ఆ ఆశ్రమాన్ని ఎత్తేయండి, వాళ్ళకి శిక్ష పడేలా చేయండి అనేసి మేము కాదమ్మా, చిన్న బిడ్డల్ని ఎందుకు అతను టార్గెట్ చేస్తున్నారు? సార్ ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు వచ్చారు కదా, లక్షలు అప్పు చేసినారు సార్ వాళ్ళు. రోజుకి ఒకరు వస్తారు, రోజుకి అమ్మ ఈ పలానా మణికంఠ ఇల్లు ఎక్కడ అంటే అక్కడే సార్, అక్కడ అంటే ఎందుకు వచ్చినారు అంటే మా దగ్గర 2 లక్షలు తీసుకున్నారు, మాకు జాబ్ ఇప్పిస్తాము అనేసి మేము అందుకు వచ్చినాము అంటే వాళ్ళు ఏ జాబ్లు చూపించరు. వాళ్ళు మామూలుగా ఆశ్రమ పెట్టుకున్నారు అంటే లేదమ్మా మాకు జాబ్ ఇప్పిస్తాను, 2 లక్షలు తీసుకున్నారు, ఆ అప్పు తీర్చలేక ఇట్లా బిడ్డల్ని దొంగతనం చేసి అమ్ముతున్నారు సార్ వాళ్ళు. అంటే కాదమ్మా 2 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, మీకు ఎటువంటి అనుమానం రాలేదా? రాలేదు సార్ అసలు. మేము వాళ్ళు మా దగ్గర వాళ్ళ కూతురు మాత్రం మా ఇంటికి వస్తుంది, వాళ్ళ భార్య కానీ వాళ్ళు ఆయన కళ్ళు లేనాడు మాత్రం ఏమి అస్సలు వస్తాడు, స్టైల్గా పోతాడు, తెల్లగుడ్లు వేసుకుని స్టైల్గా వస్తాడు. మేము కూడా తను జాబ్ చేస్తున్నాడేమో అని అనుకుంటా ఉన్నాం. పిల్లలంతా కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు సార్, వెళ్ళినప్పుడే ఇట్లా ఫోటోలు తీసి ఇట్లా చిత్తూరు పూజలు చేస్తా ఉన్నారు సార్ మా పిల్లలకంతా. మాకు ఇవంతా తెలీదు, మాకు నిన్నే తెలుస్తుండ ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదమ్మా, మేము డబ్బులు కట్టామని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట సార్, కోర్టుకు కూడా వేశారంట. వీళ్ళు మేము ఇస్తాము అనేసి వాళ్ళకు కూడా ఏమేమో చెప్పి వీళ్ళు చాలా జాదు సార్. ఆ మణికంఠ అనే వ్యక్తి మాత్రం పెద్ద జాదు దొంగ, ఎక్కడెక్కడో అలాంటి చేసి ఇక్కడికి వచ్చినారంట. మాకు నిన్న తెలుస్తున్నాయి ఇవన్నీ, అందరూ జాగ్రత్త పడండి అని మాకు చెప్తున్నారు అందరూ. మాకు దాని బట్ల నాకు ఇంకేం తెలియదు సార్. వాళ్ళు చూడొచ్చు, నిజంగా ఒక ఇళ్ల మధ్యలో చేరుకున్నటువంటి ఈ మణికంఠ అనే వ్యక్తి ఇక్కడ ఆడుకునేటువంటి పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఫోటోలు తీసి ఇతరులకి విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక పిల్లాడు కానీ ఇక్కడ నుంచి విక్రయించలేదు, కానీ ఫోటోలు మాత్రం ఇతరులకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేసుకోవడము. వెంటనే వాళ్ళు తెలుసుకొని ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అసలు బండారం బయటపడినటువంటి పరిస్థితి. మరికొంతమంది మహిళలు ఉన్నారు, ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా అతను ఇదే నివాసంలో ఉన్నారు. కాకపోతే ఏదో ప్రశాంతంగా ఉన్నారు కదా, మన పార్టీకి మనం ఉన్నాం కదా అనేటువంటి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళ పిల్లల్ని ఫోటోలు తీసి ఇలా విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వీళ్ళు గ్రహించలేదు. కొంతమంది ఉన్నారు, మీరు చూసే ఉంటారు కదా ప్రతిరోజు, ఆయన ఎటువంటి అనుమానం రాలేదు? మాకు రాలా. ఆయన ఏదో డ్యూటీకి బాత్రూమ్ వస్తున్నాడు అనుకున్నాం, అంతవరకే. పిల్లకాయలు మరి చేస్తుంది మాకు తెలియదు. నిన్నటికి దా బయటపడింది. వాళ్ళు రాకుండా బయటపడదు, వాళ్ళు వచ్చినారు కాబట్టి దేవుడే ఒకటి మా బిడ్డ మేము కాపాడుకున్నాం. ఆ మాత చేసినారు సార్ వాళ్ళు. అంటే పిల్లలకి మంత్రాలు వేస్తారు, ఇలాంటి ఆరోగ్యం బాగలేకపోతే కొద్ది నయం చేస్తారని చెప్పి విన్నాను. మనకు తెలియదు ఆ విషయం,
లేదంటే మా పాపను మాత్రం శాంతి పూజ చేస్తామని ఫోటో తీసాడంట. ఆ ఫోటో తీసి నీ దగ్గర పెట్టుకోవాలా, పిల్లలు లేని వాళ్ళకి ఎందుకు పెట్టినావు అనేసి మేము బాధపడినాం. అదే సార్. సో ఈ పూజల పేరుతో పిల్లల్ని దగ్గర తీసుకోవడము, ఆ తర్వాత ఇలా విక్రయించే ప్రయత్నం చేస్తున్నాడు. మా కాదమ్మా, నిన్న వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచి కాంటాక్ట్ లో ఉన్నారంటారు ఇతనికి? అసలు తెలియదు సార్ నాకు అది మాత్రం. అంటే పూజలు చేస్తారంట కదా, ఏం చేస్తాడు అతను? పూజలు అంటే అదే ఎవరికన్నా ఒళ్ళు బాగాలేకపోయినా వాళ్ళకి చేయడము అలా చేస్తాడని తెలిసింది. అంటే మీరు ఇంట్లోకి వెళ్ళారా ఎప్పుడన్నా లోపలికి? లేదు సార్, మేమైతే ఇప్పుడు వెళ్ళాం. అంటే వాళ్ళ వైఫ్ పిల్లలు కూడా ఉన్నారు కదా, అందరితో బాగానే ఉంటారు వాళ్ళు? ఇక్కడ ఎవరితో మాట్లాడతారు సరిగా, వాళ్ళు ఏదో రావడం పోవడం, కారు వస్తుంది కారులో కూర్చోవడం పోవడం, ఒక ఆమె వస్తుంది ఆమె స్కూటర్లో దొరుకుని పోవడము, వచ్చి మళ్ళీ దింపడము, ఇదే చేస్తూ ఉంటారు ఎక్కువ. అంతే. సో ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అంటే ఒక రకంగా ఇంట్లో ఉండే అతను ఇవన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు. కాకపోతే అతనికి కళ్ళు కనిపించవని చెప్పి బయట చెప్పుకుంటున్నాడని, అతను అన్ని పనులు చేసుకుంటాడు, స్మార్ట్ ఫోన్ వాడతాడని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా చెప్తున్నారు. అమ్మా, ఎప్పుడైనా ఆయన ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారా? ఆయన అసలు ఇంట్లో ఏం చేశారు, ఏం చేసేవాడు ఇంట్లో? ఇంట్లో అయితే ఏదంటే చేస్తాను సార్ నిమ్మకాయలు వచ్చింతలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ పెద్దగా అయితే ఆ పక్కకు పాము, మేము ఉండేదేదో పోయేదేదో. ఇప్పుడు కూతురు వస్తుంది పిల్లకాయలు ఎత్తుకొని పోతా ఉంటుంది. వీళ్ళు పోతారు కాబట్టి చిన్నపిల్లలు ఎత్తుకొమ్మినప్పుడు వాళ్ళకి ఏదైనా తినిపించడానికి పోయి తొడుక్కోరని పోయినప్పుడు మాత్రం అప్పుడు వాళ్ళు విసిరే వస్తారు సార్ వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు సార్ వాళ్ళు. ఇదే తర్వాత అంది రేపు ఇంకేం జరుగుతుందో ఏమో అని వాళ్ళు బాధతో ఎక్కువ ఇది తపన పడిపోతున్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు సార్. దగ్గరలో పట్టెడన్నం సేవా ట్రస్ట్ అని ఏదో ఒకటి ఏర్పాటు చేశారంట, అది నడిపిస్తున్నాడు. దాంట్లో ఏమైనా పిల్లలు కానీ వాళ్ళు? మేమంతా పోలేదు సార్, మాకు తెలియదు సార్. మేమంతా పోయేది లేదు, మేమంతా వాళ్ళతో ఎక్కువ మాట్లాడేది కూడా మేము లేదు సార్. మేము అది సార్ ఉండేది. సో ఇప్పుడు ఒక బాబుని ఫోటో తీసి అతను విక్రయించే ప్రయత్నం చేశాడు. మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళే, చంద్రగిరిలో ఎస్టీ కాలనీలో నివసించేటువంటి వాళ్ళు, దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళ పిల్లలంతా కూడా ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు. సాధారణంగా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ కలిగినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో పిల్లలు తరచు చిన్నపిల్లలు రోడ్లపైన ఆడుకుంటూ ఉంటారు. అదే తరహాలోనే అతను తన పిల్లల ద్వారా ఈ పిల్లల్ని మచ్చిక చేసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఫోటోలు తీసి ఇతరులకి విక్రయించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతను ప్రస్తుతం అప్స్కాండ్ లో ఉన్నాడు. పోలీసులకైతే ఎవరైతే తిరుపతికి చెందినటువంటి మురుగన్, అంటే ఈ బాబుని విక్రయించాలని చూసినటువంటి మణికంఠ దగ్గర డబ్బులు ఎవరైతే ఇచ్చారో సో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోనే ఒకసారిగా బండారం అంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. చిన్న బాబు 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి బాబు ఇటువంటి ఫోటో పంపించి 65,000కి విక్రయించినట్టయితే తెలుస్తుంది. ఇదే నివాసంలోనే అతను కూడా ఉండేవారు. కాకపోతే 2 సంవత్సరాలకు ఎవ్వరికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అయినప్పటికీ ఇక్కడ బాబుని వాళ్ళ దగ్గరికి చేర్చడంలో అతను అవ్వడము, నేరుగా డబ్బులు కట్టినటువంటి వారు ఇక్కడికే రావడంతో ఇవన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బాధితులైతే మాత్రం ఒకంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకవేళ తమ బాబుని అతనికి దొరికి వాళ్ళు తిరుపతికి చెందినటువంటి డబ్బులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చినుంటే ఈ రోజు మా బాబు తమకి దక్కేవాడు కాదు, ఖచ్చితంగా అతనిపైన యాక్షన్ తీసుకోవాలి, మా పిల్లలు ఇక్కడ అనేక మంది కూడా ఉంటున్నారు కాబట్టి సో వాళ్ళని సేఫ్ గా జాగ్రత్తగా చూసుకోవాలంటే అతన్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.